బాసరలో మార్నింగ్ 5:00కి అమ్మవారికి అభిషేకం చేస్తారంటండి. స్పెషల్ దర్శనం కూడా ఉంటుందంట. సో, అందుకు నేను మా చిన్నన్నయ్య ఇద్దరం అయితే రెడీ అయిపోయి వెళ్ళాము. బట్ టైం 4:30 దాటేసింది. టిల్ 4:30 వరకే టికెట్స్ ఇస్తారంట. ఈ విషయం మాకు తెలీదు. సో, ఇంక దర్శనం అయితే అవ్వలేదు. మళ్ళీ మేము తిరిగి రూమ్‌కొచ్చేసి మా బాబుని రెడీ చేశాము. అండ్ మిగతా వాళ్ళు కూడా అందరూ రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వాళ్ళ మావయ్యతో కలిసి బుడ్డోడు మంచిగా కొన్ని పిక్స్ దిగాడనమాట. నెక్స్ట్ పూజకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా మేము కొనుక్కున్నాము. పూజా మందిరంలోకి ఫోన్స్ అలౌ చేయలేదండి. అందుకనే పూజ గాని, ఆ లోపల వీడియోస్ తీయడానికి ఏం కుదరలేదు నాకు. వాళ్ళు తీసిన ఫోటోసే జస్ట్ అలా కాపీస్ తీసి ఇస్తారంట. మనకి కనీసం షేర్ కూడా చేయరంట పిక్స్ ఏమి గూడా. దర్శనం అది కంప్లీట్ చేసుకున్నాక వ్యాసుని గుహ అని చెప్పి ఉంటుందంటండి. అది నేను మీకు నెక్స్ట్ షాట్‌లో చెప్తాను. సో, ఇంక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి మేము బయలుదేరిపోయాము. ఫుడ్ అది ప్యాక్ చేసేసుకొని ట్రైన్‌లోనే మంచిగా తినేసాము. హైదరాబాద్ రీచ్ అయ్యాక ఎవరో ఈ బాబు ఎక్కితే ఇంక ఫుల్ వాడితో ఆడుతూ అలా ఉండిపోయాడు. చిన్న పిల్లలతో జర్నీ అంటే ఇలాగే ఉంటుంది కదా! మీరేమంటారు?